శుభోదయం, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలం ప్రభు అనుగ్రహించే శ్రేష్టమైన తలంపు మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం అధ్యాయం 5 వచనం 12లో ఇలా ఉంది: కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. చూడండి, దేవుని వాక్యం చెప్పుచున్నమాట. కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. ఈవేళ చాలామంది పిల్లరా సుఖనిద్ర అనేటువంటిది కరువైపోతుంది చాలామందికి. ఎందుకు సుఖనిద్ర కరువు అవుతున్నదంటే బైబిల్ చెప్తున్న మాట, వారు కష్టపడట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, కష్టపడేవాళ్ళు ఎక్కువగా తిన్నా తక్కువ తిన్నా సుఖంగా పడుకుంటారట వాళ్ళు. ఎందుకంటే వారి శరీరం అలసిపోతుంది, కష్టపడుతున్నారు వాళ్ళు. కనుక ఈ రోజున దేవుని పిల్లలు గ్రంథం చెప్పుచున్న మాట ఏంటంటే తప్పక కష్టపడాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 9 వచనం 27 ఇలా ఉంది: గాలిని కొట్టుకున్నట్లు నేను పోరాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. శరీరమును నలగొట్టడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన శరీరాన్ని నలగొడతామో మనము పిల్లరా ఒక అద్భుతమైనటువంటి క్రియ మన శరీరంలో జరుగుతుంది. అదేంటంటే మనము సుఖముగా నిద్రపోగలం. ఈవేళ ఈ తలంపు ఎందుకు ప్రభు మనకి ఇస్తున్నాడంటే, ఈవేళ ప్రపంచాన్ని సవాలు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన సందర్భం ఏంటంటే అది ఖచ్చితంగా నిద్రలేమి. సుఖ నిద్ర అనేటువంటిది చాలామందికి కరువైపోతుంది. దానికి గల కారణం కష్టపడడం మానేసాం. ఏమండి, ఈవేళ ప్రశ్నించుకుందాం, నిజంగా మనం కష్టపడుతున్నామా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నేను నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు భక్తుడు. అంతేకాదు, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయం 3 వచనం 9 నుంచి మనం చదివితే అక్కడ ఇలా ఉంది: మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయనోడు భోజనం చేయడానికి పర్మిషన్ లేదు. నో వర్క్ నో బ్రేక్ఫాస్ట్, నో వర్క్ నో లంచ్, నో వర్క్ నో డిన్నర్, అంతే. కనుక పని, ఈరోజు మనం ఏం పని చేసామని ఈరోజు మనం భోజనం చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ ఆత్మీయులు తమ జీవితంలో వేసుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 9లో 25వ వచనంలో ఇలా ఉంది: మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా నుండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. కొంచెమే పని ఉందా, కొంచెమే తినాలి. ఈవేళ ఒక అద్భుతమైనటువంటి పాఠం క్రైస్తవ క్రమశిక్షణ ప్రభు తన వాక్యం ద్వారా మనతో నేర్పించాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారే మనకు అన్ని విషయములలో మాదిరి అయి ఉన్నారు. అక్కడికి వెళ్ళకముందు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లూకాసు వార్త అధ్యాయం 16లో పిల్లారా ధనవంతుడు అతడు తన ధన సమృద్ధి చేత చేసిన పని ఏంటి? 16వ అధ్యాయం లూకాసు వార్త వచనం 19లో ధనవంతుడు ఒకడు ఉండిన అతడు ఉదారంగు బట్టలను సన్నపునారు వస్త్రములు ధరించుకుని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. కష్టపడడం రాదు, సుఖపడుచుండేవాడు. సో సుఖపడేవాడికి ఖచ్చితంగా నిద్ర అనేటువంటిది కలగటం చాలా కష్టతరమైన విషయం. యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త అధ్యాయము 1 వచనం 35లో మనం చూసినట్లయితే ఆయన పెందల కడినే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సీమోనును అతనితో కూడా వారిని ఆయన వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నేను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, ఇతర సమీప గ్రామంలోనికి నేను వెళ్ళి ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేదనని వారితో చెప్పెను. చూసారా, ఆయన తన పనిని జరిగించుటకు పిల్లరా ఇతర సమీప పట్టణాలకు వెళ్ళాలి. నేను ఎందు నిమిత్తం వచ్చానో ఆ పని నేను చెయ్యాలి అనే తాపత్రయం మన క్రీస్తు ప్రభు వారిలో కనిపిస్తూ ఉన్నది. యోహాను సువార్త పిల్లరా అధ్యాయం 4లో కూడా మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, వచనం 34లో
నేను యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారం అయింది అంటున్నాడు. ఆహారం ఆయనకి ఏంటంటే పనే. వర్క్ ఈజ్ మై ఫుడ్ అంటున్నాడు. ఆయన పనే నాకు ఆహారం, ఆయన పని తుదమట్టించటమే నాకు ఆహారం అంటున్నాడు. ఈ రోజున నా ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఈ రోజున మనం పని చేస్తున్నామా? పాస్టర్ గారండి ఎలా పని చేయాలి, దేని కొరకు పని చేయాలి, ఏంటి పని అంటే చెప్తున్నాను పిల్లారా, దేవుని వాక్యంలో కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు. కష్టపడడానికి మాకు ఏమీ లేదండి అంటే చెప్తాను. కాస్త ఇంట్లో పని, ఆ పని ఈ పని మనమే చేయడానికి ప్రయత్నం చేయండి. కూలి పని వాడిని పెట్టి చేయించే పని మనమే చేయడానికి ప్రయత్నం చేస్తే శరీరం అలుస్తుంది కదా. ఏమండి, వాహనం మీద వెళ్ళి లేకపోతే ఒక మోటార్ సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకునే ఒక వస్తువుని ఒక సైకిల్ తొక్కుని వెళ్ళి తీసుకెళ్తే కొంచెం నీ శరీరం అలుస్తుందేమో కదా. అంతేకాదు ఏమండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళి తెచ్చుకునే వస్తువు కాలినడకన వెళ్ళి తెచ్చుకుంటే మన శరీరాలు కొంచెం అలుస్తాయి కదా. ఈవేళ భయంకరమైన రోగాలకి కారణం శరీరం అలవకపోవడమే. శరీరాన్ని నలగొట్టుకోకపోతే పిల్లారా విపరీతమైనటువంటి వ్యాధులు పొంచి ఉన్నాయి. కనుక ఈరోజు క్రైస్తవ క్రమశిక్షణ ప్రభు మనకు నేర్పిస్తున్నారు. అదేంటంటే ఏమండి, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు. ఈ రోజున మాకు నిద్ర పట్టట్లేదంటే అది బైబిల్ చెప్తున్న ఆన్సర్, నువ్వు కష్టపట్టలేదు. సేవకుడా కష్టపడాలి. ఒక ఆత్మీయుడ సంఘంలో ఉన్న విశ్వాసి నీ పరిధిలో నువ్వు కష్టపడాలి. కష్టపడితేనే భోజనం చేయడానికి మనకు పర్మిషన్ ఉంది, దేవుని వాక్యం చెప్తున్నది. కనుక ఈరోజు నుంచి కూడా కష్టపడడానికి ఇష్టపడదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడి తలంపులు మనందరిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన తలంపులకే స్తోత్రాలు. ప్రియులు విన్నారు, ఫలింపు చేయండి. నీ చిత్తం కాంది ఏది దరిదాపులు తీసుకురా. నీ దినం మా బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుకుండండి. కష్టపడడం నేర్పించండి. కష్టపడాలనే ఆశ హృదయంలో పుట్టించండి. కష్టపడకపోతే తినడానికి కూడా గ్రంథం పర్మిషన్ ఇవ్వట్లేదనే విషయాన్ని గ్రహించగలిగే మనసు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపండి. దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలందరినీ బాగు చేసి వ్యాధిని స్వస్థపరిచి మేమందరం మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి ముందుకు సాగే భాగ్యము దయచేయమని క్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు ఆ మహాదేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. God bless you all.